అందరికీ నమస్కారం. మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ కానీ, ఇక్కడ జూబ్లీ హిల్స్ తెలంగాణలో ఎలక్షన్ కానీ, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం సమీక్షించబడితే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కేవలం 48% ఓట్లు పోలైంది. తెలంగాణలో అత్యంత ధనికమైన నియోజకవర్గం అది. అందులో చాలామంది 50%, 52% ఓట్లు వేయడం రాలేదు. అంటే 23% ఓట్లు వస్తే వాళ్ళే గెలిచినట్టు. దీనికి ఆశ్చర్యంగా రాష్ట్రం అంతా అతలాకుతలం చేసినట్టు, మెయిన్ మీడియా అంతా పెద్ద స్టెకప్ చేసినట్టు చేసింది ఏదో ప్రజా తీర్పు అనేది. ప్రజా తీర్పు అంటే రాష్ట్రాన్ని మార్చడం లేదు, దేశాన్ని మార్చే తీర్పు కాదు. బై ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే సీటు గెలిచినా ఏమీ లేదు, ప్రతిపక్షానికి ఓడిపోయినా ఏమీ లేదు. దీనికి పెద్దంగా ఢిల్లీ లెవెల్లో ఈ పార్టీ అధికార పార్టీలే చేశారు. వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలని ఇవాటి వరకు పెండింగ్లో ఉన్నారు. నీకు ఫుల్ఫిల్ మెజార్టీ ఉన్నప్పుడు పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు చేసుకున్నట్టు వాటి వరకు అది పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇస్తే కూడా వాటి వరకు డెసిషన్ తీసుకోలేదు. వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు టికెట్లు మళ్ళీ అదే వీళ్ళకి ఇవ్వకూడదు, పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ఇస్తే కుదరదు. నీ గవర్నమెంట్ పడిపోయి కాపాడే వాళ్ళకి అప్పుడైతే వీళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలా. నీ గవర్నమెంట్ పడిపోయే లీజులో ఇతర పార్టీలు తీసుకొచ్చటం మొదటి తప్పు. కేసీఆర్ కూడా ఆవిడ అదే తప్పులు చేసిండు. మీరు కూడా అదే పార్టీ చేస్తున్నారంటే పార్టీలు ప్రతివాడు కూడా ఏం చేస్తున్నారంటే పార్టీలు మారినోడల్లా వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు. ఇటు అధికారం ఉంటే అటు చాలామంది చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నాశనం చేసేది. అందుకే పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి పెట్టిందే పార్టీలు. అది ఎప్పుడూ అదే ఎమ్మెల్యే అదే పార్టీ అనుకూలంగా నడుస్తున్నారు. బీహార్లో కూడా అదే సిచ్యువేషన్ అయిపోయింది. బీహార్లో కూడా ఏంటి 18%, 19% ఓట్లు వచ్చిందేమో, 10% 80 సీట్లు 90 సీట్లు వచ్చినాయి. 6% వచ్చిన కాంగ్రెస్ సీట్లకి 5 వచ్చినాయి, కేవలం ఒకటి. ఇక్కడ మేము ఘనకార్యం చేసిన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా చేయాల్సింది ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళందరూ బయటకు పోయి ప్రచారం చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా వచ్చాయి. ఇవాళ మరి కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగితే ఈ 2 రాష్ట్రాల తర్వాత ఒక ఎమ్మెల్యే సీటు కూడా జెండా కట్టే పరిస్థితి లేదు ఇవాళ తెలుగు ఆంధ్రప్రదేశ్లో. అంటే నీ కాంగ్రెస్ ఎక్కడ డెవలప్ అయినట్టు? వీళ్ళందరూ నాయకులు ఏం చెప్తారంటే భారతదేశంలో మేము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మా ధ్యేయమని అంటారు. ఈ ఎన్డీఏ పార్టీ కూడా ఏం చేస్తుందంటే నితీష్ కుమార్ని ముందు వీళ్ళందరినీ కలుపుకొని బెంగళూరులో మీటింగ్ పెట్టినప్పుడు నితీష్ కుమార్ నిడదీయడానికి ప్లాన్ చేసి మళ్ళీ డైవర్ట్ చేసుకొని వాళ్ళకి వెళ్ళి పెట్టుకున్నారు. అటొకటి చంద్రబాబు నాయుడు కూడా పిలుచుకున్నారు. ఈ 2 కాళ్ళ మీదనే మళ్ళీ వాళ్ళని ఎన్డీఏ డెవలప్ అయింది. వాడు నరేంద్ర మోడీ 300 సీట్లు వస్తాయి, 300 సీట్లు రావని తెలుసు వాళ్ళకి, 200 కూడా రావని తెలుసు ఇండివిజువల్ పోటీ చేస్తే. కాబట్టి ఈ ఎన్డీఏ బెంగళూరు దాన్ని నితీష్ కుమార్ చీల్చిండు. ఇవాడికి 5 సార్లు ముఖ్యమంత్రి అయినా 10 సార్లు ముఖ్యమంత్రి అయినా బీహార్ ఏం డెవలప్ కాలేదు. బయటకు వలసలు ఎక్కువ బీహార్లోనే ఉన్నాయి పరిస్థితి. అనేక 10 సంవత్సరాలు బట్టి ఇష్టం వచ్చినట్టు బీహార్కి, గుజరాత్కి సెంట్రల్ బడ్జెట్లు అంతా అటే ఉన్నాయి. అంటే ఎలక్షన్ రాజకీయం చేస్తున్నారు. పార్టీని ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ చేయటం లేదు కూడా పరిస్థితి కూడా. తెలంగాణ రాష్ట్రం కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చే నాటికి ఇవాళ పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలని తీసుకొచ్చి ఇతర పార్టీలను తీసుకొచ్చి చేస్తున్నారు. కాంగ్రెస్ లోగర్ కూడా గెలిచింది. ఖమ్మం జిల్లా లాంటి చోట కాంగ్రెస్ పోయినసారి కూడా ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు. ఇలా మా ఘనకార్యం అంటున్నారు. ఒకేమైనా కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ రాష్ట్రాన్ని, దేశాన్ని అధోగతి పాలు, ఈ స్కీములు ఆ స్కీములు పేరు చేస్తున్నారు. స్కీముల పేరుతోనే రాష్ట్రాలని అప్పుల పాలు చేస్తున్నారు. అప్పులు తెచ్చి జీతాలు లేక పరిస్థితి. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేదు, వనరులు సమీకరించట్లేదు. నాయకుల ఆస్తులు మట్టుకు పెంచుకుంటున్నారు. అంటే ఏంటంటే అవినీతిని అట్టు ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా కింద కార్యకర్తలు కూడా అట్నే తయారు చేస్తున్నారు. ఊరికి ఒక ఎమ్మెల్యేలను తయారు చేసినట్టు తయారు చేశారు. వాళ్ళకి కూడా పరిస్థితి మొత్తం మీద, దేశం మొత్తం మీద కూడా ఏంటంటే బీహార్ వెనకబడి కారణం కూడా అదే. ఈ ఉచిత స్కీములు, బియ్యం గోధుమలు ఇస్తున్నారు, తింటున్నారు, అవి గ్యాస్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. దీన్ని అభివృద్ధి చేయట్లేదు, పని చేయించుకోవట్లేదు. అభివృద్ధి అనేది అన్ని కోణాలు ఉండాలి. విద్యుత్ రంగంలో ఉండాలి, రోడ్ల రంగంలో ఉండాలి, వ్యవసాయం కవర్ కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కవర్ కావాలి. ఈ ప్రాజెక్టుల అవినీతితోనే నాయకులు అన్ని పార్టీలు, ఏ పార్టీ మంచి చెడే ఉండలేదు. ఇవాళ కూడా ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ భారతదేశానికి ఆదర్శంగా ఉంది అన్ని రకాలు కూడా. ఇవాళ ఏంటి రాను పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కాకి లెక్క ప్రకారంగా జీతాలు కటకట ఉన్నాయి. మొన్న తెలంగాణ గవర్నమెంట్ బోర్డైన హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. 2 సంవత్సరాల పరిపాలన కావుతుంది, ఏ హామీలు ఇలా. జిల్లాలో అశాస్త్రంగా జరిగింది, జిల్లాలో ఏర్పడగానే మా సత్తుపల్లి కూడా జిల్లా చేస్తామన్నారు. ఈ ప్రియాంక గాంధీని తీసుకొచ్చి హామీ ఇచ్చారు. ఇవాటి వరకు హామీ నెరవేర్చలేదు. బట్టి విక్రమార్గా అరిచి ఇచ్చిండు జిల్లాను చేస్తామని. గుండా ఆఫీసులకే దిక్కు లేకుండా బయటికి పోతున్నాయి. మేము జిల్లాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల లాభ నష్టాలు వేరీ చేశారో చేయలేదు. కొన్ని ప్రాజెక్టులు ఎందుకు పెడుతున్నారో తెలియట్లే, కొన్ని స్కీములు ఎందుకు పెడుతున్నారో తెలియట్లేదు. ఇవాళ కూడా మొత్తం రాష్ట్రాన్ని దివాళా చేసేటట్టు ఉంది. మొన్న మద్యం
అప్లికేషన్ల మీద దరఖాస్తుల మీదనే 2,800 కోట్లు వచ్చినాయి. 3,300 కోట్లు కంపెనీలకి మధ్య అప్పు ఉంది. వీళ్ళ జనం దగ్గర తాగింది వసూలు చేసుకున్నారు. గవర్నమెంట్ మిగతా కంపెనీలకు డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు మేము డిసెంబర్ నుంచి సప్లై చేయడం కంపెనీలు అంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడికి బజార్లో ఉంటల్లా ఇష్టం వచ్చినట్టు బెడ్ షాపులు విపరీతంగా పెడుతున్నారు. ఏ నాయకుడు పట్టించుకోడు. నీతి వాక్యాలు చెప్పడం, ఆ పార్టీ గురించి నీతి వాక్యాలు చెప్పడం. మేము కాంగ్రెస్ అంటాం, రాహుల్ గాంధీని అంటాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసేవాడు, కాంగ్రెస్ ఇందిరాగాంధీ చేసింది, అందరిని చేశారు. మంచి స్కీములు అమలు పెట్టి మంచి నాయకత్వాన్ని చేస్తే పార్టీని డెవలప్ చేసేటట్టు ఆలోచించకూడదు. ఎనకూడదు. ఎన్డీఏ పరిస్థితి కూడా అట్నే ఉంది. వాళ్ళు గుజరాత్ ఏడు వరకు అంత డెవలప్ కాలే. ఆంధ్రప్రదేశ్ కానీ వాళ్ళకి చీలిపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే ప్రపంచంలో హైదరాబాద్ #1 సిటీకి ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఆదర్శంగా ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మీ రాజకీయ స్వార్థం కోసం బీజేపీ కాంగ్రెస్లకు చేసిన నాటకం కోసమే వాళ్ళు చేయలేటట్టు పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మధ్యలో ఉన్న మరి ఇక్కడ మీరు డెవలప్మెంట్ చేయాల పార్టీ నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే సీట్ కూడా సంపాదించుకుని జెండా కట్టే దిక్కు లేకుండా ఎందుకు పోయింది? పక్కన ఉన్న ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ మిమ్మల్ని చూసి బీహార్లో ఎందుకు ఓట్లు వేయలేదు? మీ ఆదర్శ నుంచి మహారాష్ట్రలో ఎందుకు ఓట్లు వేయలేదు? హర్యానాలో ఎందుకు ఓట్లు వేయలేదు? ఢిల్లీలో ఎందుకు ఓట్లు వేయలేదు? బీహార్లో ఎందుకు ఓట్లు వేయలేదు? అది కూడా ఆలోచించాలా. మీ దగ్గర ఈ స్కీములు ఎట్నే పెడుతున్నారు, వీళ్ళు అమలు పరచట్లేదు, మేము చేస్తున్నాం, వాళ్ళు రుద్దుకొని అట్లు చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏం చేసింది? శివసేన పార్టీని నాశనం చేసింది. తెలుగుదేశాన్ని కూడా నాశనం చేద్దామని చూసింది. కానీ వాళ్ళ లాస్ట్లో మళ్ళీ కలుపుకొని వాళ్ళకి అవసరం కోసం కలుపుకున్నారు. అట్నే ఇతర పార్టీలను కూడా చాలా పార్టీలు నాశనం చేసి వదిలిపెట్టింది. ఎక్కడికక్కడ పార్టీని చేర్చడం, నాశనం చేసే వదిలిపెట్టింది పార్టీలని. శివసేన 1988లో తెలుగుదేశం వాజ్పేయి గవర్నమెంట్ని కాపాడింది శివసేనే. కానీ ఆ రెండు పార్టీలని ఇది అని విమర్శించి మళ్ళీ వాళ్ళు కలుపుకున్నారు. శివసేన నాశనం చేసింది పార్టీని కూడా. ఇష్టం వచ్చినట్టు భారతదేశం కూడా అప్పుల పాలు అవుతుంది. మీరు వనరులు ఎక్కడ సమ్మేసినట్లే ఒకవైపున మత రాజకీయాలు, కుల రాజకీయాలతో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే నీతివంతమైన పరిపాలన అందించాలా, జనానికి కావాల్సిన వైద్యం అందించాలా, విద్యలు అందించాలా, అవన్నీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆ స్కీములు, ఈ స్కీములు, పథకమాల స్కీములు అన్నీ పెట్టి లక్షల సంఖ్యలో దిగుబడి అవుతుందంటే పీపీపీ అవుతున్నారు. పీపీ ఎందుకు ఇస్తున్నట్టు ఇవాళ కూడా ఆ ఏంటి కొలపరాలు ఫాలో అవుతున్నాయి. ప్రతి తెలుసు. ఊళ్ళో 2-3 నాయకులు చేస్తున్నారు, కవర్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు కూడా పరిపాలనా పరంగా కొత్త రీఫార్మర్స్ అడ్మినిస్ట్రేషన్గా ఏమి చేయాలా, ఎన్ని డెవలప్ చేయాలా, విద్యార్థులు చేయాలా, వనరులు ఎవరు డెవలప్ చేయాలా, ప్రాజెక్టులు ఎవరు డెవలప్ చేయాలా అనేది కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ 2008లో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని సీట్లు గెలిచింది లోకల్ బాడీల్లో. మీరు పోతే ఉంటాయేమో వాళ్ళ వరకు లోకల్ బాడీ ఎలక్షన్ డేర్ చేసి చేయట్లేదు. ఒక బీజేపీ ఒక జూబ్లీస్ ఎలక్షన్ పెడితే ఏరిగిన ఇక్కడ కింద నుంచి మీది సంబరాలు చేస్తున్నారు. మరి బీహార్లో చేస్తే ఇక్కడ బీజేపీలు సంబరాలు చేస్తారు. మరి 8 మంది ఎంపీలు గెలిపించినందుకు ఏం చేస్తున్నారంటే తెలంగాణకి ఏం చేయట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఇవాళ కూడా ఏంటంటే ఎటు నుంచి రూపిడి వస్తాయా, ఉసుక దోపిడీ, ఆ దోపిడీ, ఈ దోపిడీ, కాంట్రాక్టులను అడ్డం పెట్టుకొని నాయకులు పికప్ అవుతున్నారు. కొంతమంది మీడియా కొంత పడుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు తప్పుల దాంట్లో ఎరకాలి కాబట్టి మీడియా కూడా ఆ విధంగా తయారై ఈ విధంగా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజలందరూ మేలుకోవాల్సింది ఏంటంటే నీతివంతమైన పరిపాలన రావాలా, అందరూ బాగుండాలా, అందరూ ఆరోగ్యం బాగుండాలా. భారతదేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఆదర్శంగా నిలిచినాడు. అది అభివృద్ధి పైన నిలిచినట్టు కేసీఆర్ చేసిన ఇతర పార్టీలు చేసుకుని ఇతర పార్టీలు కేసీఆర్ అవసరం కోసం చేసుకున్న పార్టీని డెవలప్ కోసం నేషనల్ లెవెల్లో చేసుకుందామని అది పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చే దేశానికి నాశనం అయింది. ఈ కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇవాళ కూడా ఆ విధంగా ఉంది. స్వచ్ఛమైన నాయకులను వదిలిపెట్టి పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఆ డబ్బులు ఈ డబ్బులతో మీరు నాశనం చేసి పార్టీని కూడా వ్యవస్థనే బస్టు వైద్యులు పెడుతున్నారు. నెహ్రూ గారి కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ ప్రతిష్టను కూడా. ఈ ద్వారా మీరు కోరుకుంటూ మరొక సంభాషణ ముందుకు రావాలని కోరుకుంటూ ఇట్లా మీ భీమరుకున్నారు.